జూనియర్ ఇంటర్ కామర్స్లో మనం ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి చూస్తున్నాం. సో ఆల్రెడీ మనం 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ 4th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే హ్యూమన్ యాక్టివిటీస్ని 2 టైప్స్గా డివైడ్ చేసామని, ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ నాన్ ఎకనామిక్ అని. మరి ఎకనామిక్ యాక్టివిటీస్లో కూడాను మరి 3 టైప్స్గా ఫర్దర్ డివైడ్ చేసాం. సో వాటిలో వచ్చేసి ప్రొఫెషనల్, ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా బిజినెస్, ఈ విధంగా 3 టైప్స్గా డివైడ్ చేసాం. సో వాటి గురించి మొత్తం కూడాను మనం ఎక్కడ చూసామంటే ఫస్ట్ చాప్టర్లో చూసాం. తర్వాత రెండో చాప్టర్లో ఏం చూసామంటే బిజినెస్ని ఫర్దర్గా డివైడ్ చేసాం. సో బిజినెస్లో 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, సో దాంట్లో చూసుకుంటే కనుక ఒకటి వచ్చేసి ప్రొడక్షన్ యాక్టివిటీ అంటే ఇండస్ట్రీ, రెండో యాక్టివిటీ వచ్చేసి ఆ గూడ్స్ ని కన్సూమర్ దగ్గరికి తీసుకెళ్ళడం కోసం ఉపయోగించేటువంటి యాక్టివిటీ అంటే కామర్స్ అని అర్థం. సో కామర్స్ లో కూడాను ఫర్దర్ గా 2 టైప్స్ గా మనం డివైడ్ చేసాం. సో ట్రేడ్, అదేవిధంగా ఎస్టూటెడ్ అని మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇది రెండో చాప్టర్ అయినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ లోకి వచ్చింది. తర్వాత మనం లాస్ట్ క్లాస్లో 2 క్లాసెస్ నుండి మనం మూడో చాప్టర్లో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి చూస్తున్నాం. సో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి టోటల్గా? సో వాటిలో ఫస్ట్ ఫామ్ అయినటువంటి సోల్ ప్రొప్రైటర్ అంటే ఏంటి, సోల్ ప్రొప్రైటర్షిప్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే సొంత వ్యాపారం అంటే ఏంటి, సొంత వ్యాపారం యొక్క లక్షణాలు చూసాం. తర్వాత వాటిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, ప్రయోజనాలు, అదేవిధంగా పరిమితుల గురించి మనం చూసాం. ఓకేనా, సో ఇవాళ ఇంకో మోడల్ అయినటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇంకో మోడల్ ఉన్నటువంటి ఫామ్ ఏముంది బిజినెస్. ఓకే, దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో టోటల్ గా చూసుకుంటే కనుక 4th చాప్టర్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో 4th చాప్టర్ లో 2 ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ గురించి ఇచ్చాడు. ఓకే, సో ఏమేం బిజినెస్లు ఇచ్చాడు అంటే ఫస్ట్ వచ్చేసి జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఏంటి ఆ ఫామ్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ గురించి ఇచ్చాడు. ఓకేనా, సో ఇవాల్టి క్లాస్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, తర్వాత వాటిలో ఎన్ని రకాల కోఆపరేటివ్ సొసైటీస్ మన సొసైటీలో ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, తర్వాత కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఫీచర్స్, అడ్వాంటేజెస్ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీ గురించి డిస్కస్ చేద్దాం. సో కోఆపరేటివ్ సొసైటీ, సో ఆల్రెడీ మనం చూసినటువంటి ఫార్మ్స్ చూసుకుంటే కనుక అంటే బిజినెస్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి అని ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే కనుక మనకి 5 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్. ఓకేనా, సొంత వ్యాపారం. దీని గురించి ఆల్రెడీ సొంత వ్యాపారం అంటే ఏంటి, దీంట్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటి, తర్వాత ఈ బిజినెస్ లో మనం చేయడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా పరిమితులు ఏంటి అంటే అడ్వాంటేజెస్, మెరిట్స్, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ అంటే డిమెరిట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటని మనం లాస్ట్ క్లాస్ లో వాటి గురించి మనం డిస్కస్ చేసాం. సో సోల్ ప్రొప్రైటర్షిప్స్ గురించి మనకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత రెండో ఫామ్ వచ్చేసి పార్ట్నర్షిప్. ఓకే, సో 5th చాప్టర్ లో మనం ఈ పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేస్తాం. సో 5th చాప్టర్ లో పార్ట్నర్షిప్ గురించి వస్తుంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ. ఓకే, సో జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి మనం చూస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అంటే 4th చాప్టర్ లో జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ. సో కోఆపరేటివ్ సొసైటీ ఇవాళ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కోఆపరేటివ్ సొసైటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ చూస్తాం. జాయింట్ హిందూ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయాక 4 చాప్టర్స్ మనకి కంప్లీట్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి 5th చాప్టర్ లో పార్ట్నర్షిప్ గురించి నేర్చుకుంటాం. సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ ఎంతమంది రకాలు ఉంటాయి, పార్ట్నర్షిప్ అంటే భాగస్వాల రకాలేంటి. ఓకేనా, తర్వాత భాగస్వామ్యంలో మనం ఏ విధంగా రద్దు చేసుకోవచ్చు, ఆ బిజినెస్ ని క్లోజ్ చేయాలనుకుంటే ఏ విధంగా మన రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఓకే, ఈ మొత్తం కూడా పార్ట్నర్షిప్ లో వస్తాయి. సో వాటి యొక్క మెరిట్స్, డిమెరిట్స్, అడ్వాంటేజ్, లిమిటేషన్ మొత్తం కూడా మనం ఆ చాప్టర్ లో చూస్తాం. ఓకేనా, తర్వాత వచ్చేసి లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, కంపెనీస్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఏంటి, తర్వాత కంపెనీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి. ఓకేనా, సో వాటి యొక్క ఫార్మేషన్ ఏ విధంగా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఫాలో అవ్వాలి, ఈ మొత్తం కూడా మనకి జాయింట్ స్టాక్ కంపెనీలో మనకి వస్తుంది. ఓకేనా, సో జాయింట్ స్టాక్ కంపెనీలో మనం నేర్చుకుంటాం. కంపెనీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడాను ఈ చాప్టర్స్ లో నేర్చుకుంటాం. ఓకే, సో ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ చొప్పున మనకి వస్తుంటాయి. అయితే ఈ 4th చాప్టర్ లో మాత్రం జాయింట్ హిందూ ఫ్యామిలీ, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ రెండు కూడాను లింక్అప్ చేసి పెట్టారు. సో ముందుగా మనం నేర్చుకుంటుంది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ నేర్చుకుంటాం, తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. కోఆపరేటివ్ సొసైటీస్.
సో ఇవాళ చూసేటువంటి టాపిక్స్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ యొక్క మీనింగ్ చూస్తాం. మీనింగ్ అంటే ఏంటో దాని గురించి చూస్తాం. తర్వాత డెఫినేషన్ ఉంది, డెఫినేషన్ చూస్తాం. తర్వాత వచ్చేసి టైప్స్. ఓకేనా? సో టైప్స్ రకాలు ఏమేమి ఉన్నాయని మనం చూస్తాం. ఓకే రైట్. సో స్టార్ట్ చేద్దాం, మీనింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. సో చూడండి, కోఆపరేటివ్ సొసైటీ అసలు హిస్టరీ చూసుకుంటే కనుక అది ఎవరు తీసుకొచ్చారంటే రాబర్ట్ ఓవెన్ అనేటువంటి శాస్త్రవేత్త దీని గురించి తీసుకొచ్చాడు. ఓకేనా? సో కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి అసలు సొసైటీని మనం స్టార్ట్ చేయాలి, ఒక కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉంటుంది, లేకపోతే ఆ బిజినెస్ ఈ విధంగా చెయ్యొచ్చు వాళ్ళు అనేటువంటి ఆ థాట్, ఆ మైండ్ ని ఎవరు కనుక్కున్నారంటే రాబర్ట్ ఓవెన్ అనేటువంటి అతను కనుక్కున్నాడు. ఓకేనా? సో ఏ సంవత్సరంలో కనుక్కున్నారు అంటే 1844లో ఇతను ఒక కోఆపరేటివ్ సొసైటీని ఫస్ట్ టైం ఓకేనా, మొత్తం ప్రపంచంలో కూడాను అప్పటిదాకా కోఆపరేటివ్ సొసైటీస్ రాలేదు. ఓకేనా? సో దానికన్నా ముందు ఎవరు కూడా కోఆపరేటివ్ సొసైటీ పెట్టలా. అయితే ఒక థాట్ అయితే ఉంది, అంటే ఈ విధంగా పేద ప్రజలకి, పూర్ పీపుల్స్ కి సేవ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. కానీ ఏ విధంగా చెయ్యాలి, అసలు ఏ విధంగా ఫార్మేషన్ చేయాలి, ఎలా కలవాలి, ఏంటనేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఓకేనా? సో కోఆపరేటివ్ సొసైటీస్ చాలా పెట్టారు ఆ టైంలో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక 1822 అదేవిధంగా 1824 ఈ 2 సంవత్సరాల్లో కూడాను కోఆపరేటివ్ సొసైటీస్ చాలా వచ్చినాయి. ఓకేనా? సో 1824లో కోఆపరేటివ్ సొసైటీస్ లాంటివి చాలా పెట్టారు, కానీ వాటి యొక్క కాన్సెప్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఏంటనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల, రూల్స్ తెలియకపోవడం ఏమైందంటే అవి మొత్తం కూడాను కొలాప్స్ అయిపోయినాయి. సో అవి మొత్తం కూడాను క్లోజ్ అయిపోయినాయి. ఓకేనా? సో మొట్టమొదటిసారిగా 1844లో మాత్రం ఈ ఫస్ట్ టైం కోఆపరేటివ్ సొసైటీ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా? సో దీని మొత్తాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే రాబర్ట్ ఓవెన్. ఓకేనా? సో ఈ శాస్త్రవేత్త ఏం చేశారు? ఓకేనా, ఇతను మరి మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేశాడు. ఎక్కడ, ఏ ప్లేస్ లో అంటే ఇంగ్లాండ్ లో. ఓకే, సో ఇంగ్లాండ్ లో మొట్టమొదటిసారిగా కన్జ్యూమర్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరంటే రాబర్ట్ ఓవెన్. ఓకేనా? సో కోఆపరేటివ్ సొసైటీ అనేది అంత ముందు సంవత్సరాల్లోనే మనకి ఉంది. కోఆపరేటివ్ సొసైటీ అంటే పూర్ పీపుల్ కి సేవ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి సొసైటీ. ఓకే, సో ఇటువంటి సొసైటీ ఉంది, కానీ దాన్ని ఏ విధంగా నడపాలి, ఏ విధంగా రన్ చేయాలి ఏంటనేది సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అవి ఏమైపోయినాయి అంటే మనం ఎస్టాబ్లిష్ చేసినా సరే అవి సరిగ్గా మరి స్టార్ట్ అవడం జరగల. ఓకేనా? సరిగ్గా ఎక్కువ టైం నిలవలేదు, కంటిన్యూస్ గా చేయలేకపోయారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ అనేవి వాళ్ళకి తెలియదు. ఓకేనా? సో వాటి యొక్క ఫీచర్స్ ఏంటి అనేవి వాళ్ళకి తెలియదు. సో అందువల్ల ఆ సొసైటీస్ ఏమైనాయి, కొలాప్స్ అయిపోయినాయి. సో మొట్టమొదటిసారిగా 1844లో మరి రాబర్ట్ ఓవెన్ అంటూ ఆయన మరి మొట్టమొదటిసారిగా కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేశాడు. ఓకేనా? సో జస్ట్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క హిస్టరీ గురించి మీకు తెలియడం కోసం మాత్రం చెప్తున్నాను. ఓకే, ఈ మొత్తం కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ మీరు కనుక్కోండి, మీరు తెలుసుకోండి. ఓకేనా? సో రాబర్ట్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు, ఈ కోఆపరేటివ్ సొసైటీని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాడు. ఓకే, సో కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేశారు. ఓకేనా? సో కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇంగ్లాండ్ లో స్టార్ట్ చేశారు. ఏ సంవత్సరంలో? 1844. ఓకే, సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని కూడా మనకి 10 మార్క్స్కి వస్తుంది కోఆపరేటివ్ సొసైటీ. సో 10 మార్క్స్ దాంట్లో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా రాయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామినర్ కి మంచిగా లుక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దానివల్ల అతను ఏం చేస్తారు, ఎక్కువ మార్కులు వేసేటువంటి అవకాశం ఉంటుంది, అంటే ఫుల్ మార్క్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో రాబర్ట్ అనేటువంటి అతను సో ఫస్ట్ టైం కోఆపరేటివ్ సొసైటీని 1844లో తీసుకొచ్చారు. ఏ ప్లేస్ లో అంటే ఇంగ్లాండ్ చెందిన అతను. సో అందుకే ఏం చేసాం, ఇంగ్లాండ్ లో ఆ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో కోఆపరేటివ్ దేనికి సంబంధించిన కోఆపరేటివ్ అది అంటే కన్జ్యూమర్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీని అతను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు మీనింగ్ లోకి వెళ్దాం. సో మీనింగ్ చూసుకుంటే అంటే కోఆపరేటివ్ సొసైటీది కోఆపరేటివ్. సో దీనిలో 2 వర్డ్స్ ఉన్నాయి, కో అండ్ ఆపరేటివ్. సో కో అంటే ఏంటి అంటే కలవడం, విత్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆపరేటివ్ అంటే ఆపరేషన్ చేయడం, అంటే కంబైన్ టుగెదర్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ, ముగ్గురు నలుగురు కలిసి ఏం చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. దేనికి సంబంధించింది అంటే వాళ్ళ యొక్క బెనిఫిట్ సంబంధించింది, అంటే సొసైటీకి సంబంధించినటువంటి కొన్ని బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, కలుస్తున్నారు. ఓకే, సో మీనింగ్ చూసుకోండి. సో కో అంటే కలవడం. ఓకేనా? సో ఆపరేటింగ్ అంటే ఏ పనులు చేయడం. ఓకే, సో చూసుకుంటే కనుక ది కోఆపరేషన్ మీన్స్, కోఆపరేషన్ అంటే ఏంటి అంటే వర్కింగ్ టుగెదర్. ఓకేనా? సో వర్క్ చేస్తున్నారు,
ఓకే, కో అంటే కలవడం, ఆపరేషన్ అంటే వర్క్, ఓకేనా, ఏదో పని చేయడం. సో కొంతమంది ఏం చేస్తున్నారు, కలిసి వర్క్ టుగెదర్, సో వర్కింగ్ చేస్తున్నారు. సో కోఆపరేషన్ అనే వర్డ్ మనకి లాటిన్ వర్డ్ నుండి వచ్చింది, ఓకేనా. సో కోఆపరేషన్ అనేది లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. దానికి అర్థం ఏంటంటే కలవడం, కలిసి పనిచేయడం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక కోఆపరేటివ్ అనేటువంటి వర్డ్ ఎక్కడ నుండి వచ్చింది, మనకి లాటిన్ వర్డ్, ఓకేనా. దానికి అర్థం ఏంటంటే వర్కింగ్ టుగెదర్, అంటే కలిసి పనిచేయడం. సో కొంతమంది ఏం చేస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు అంటే కొంత ఇంట్రెస్ట్ కోసం, ఓకేనా. సో సొసైటీని బాగు చేయడం కోసం కావచ్చు, లేకపోతే ఆ మెంబర్స్ ఎవరైతే కలిశారో వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం, ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం, ఓకేనా. సో పనిచేస్తున్నారు. ఓకే, సో వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు ఏంటనే దాని ప్రకారం మనం ఏం చేసాం, టైప్స్ గా డివైడ్ చేసాం. ఓకే, సో కొంతమంది కలిసి ఏం చేస్తున్నారు, ఒక సొసైటీగా ఫామ్ అయ్యారు, ఒక సొసైటీగా అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు, ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యారు, ఓకేనా. సో ఫామ్ అయ్యి ఏం చేస్తున్నారు, కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. అవేం యాక్టివిటీ ఏన్స్ అని మనం చూద్దాం. సో ఇప్పుడు మీనింగ్ చూసుకుంటే కనుక, సో చూడండి, సో కోఆపరేటివ్ సొసైటీ యొక్క మీనింగ్ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ వాల్యుంటరీ గ్రూప్. సో వాలంటరీ గ్రూప్, వాలంటరీ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన ఇష్టం ప్రకారం మనం రావడం, ఓకేనా. సో ఎవరి ఫోర్స్ లేకుండా జాయిన్ అవుతున్నారు ఇక్కడ. సో వాలంటరీ గ్రూప్ ఆఫ్ పీపుల్స్, కొంతమంది పీపుల్స్ కలుస్తున్నారు, సో కలవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కొంతమంది అసోసియేషన్ అనేది జరుగుతుంది, అంటే కొంతమంది కలుస్తున్నారు. ఓకే, తర్వాత ఏం చేస్తున్నారు, దే హ్యావ్ ఏ కామన్ ప్రాబ్లమ్. సో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం వీళ్ళంతా ఏం చేశారు, గ్యాదర్ అయ్యారు, వాళ్ళందరూ కూడా కలిశారు. ఓకే, సో కలవడం జరిగింది. దే జాయిన్ టుగెదర్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. సో ఎందుకు వాళ్ళు కలిసింది అంటే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం, ఓకేనా. సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది మెంబర్స్. సో ఎవరైతే కలిసారో వాళ్ళందరినీ కూడా రక్షించుకోవడం వాళ్ళ యొక్క ఎయిమ్. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా చూసుకుంటే కనుక మరి కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటంటే, కోఆపరేషన్ అంటే గెట్టింగ్ టుగెదర్. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఒక అసోసియేషన్ గా ఫామ్ అవుతున్నారు. ఫామ్ అయ్యి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమేం కావాలో, వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు సమకూర్చుకుంటున్నారు, ఓకేనా. సో వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఓకే, సో కొంతమంది కలిసి, ఓకేనా, వాలంటరీగా కలిసి ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ కామన్ ప్రాబ్లం ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు, ఓకేనా. సో వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఎవరైతే మెంబర్స్ ఫామ్ అయ్యారో ఆ మెంబర్స్ మొత్తం అన్ని కూడాను జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడం, ఇది వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. అంటే సర్వీస్ అనేది మెయిన్ ఎయిమ్, ఓకేనా. ప్రాఫిట్స్ కోసం వీళ్ళేమి ఎటువంటి యాక్టివిటీస్ చేయట్లేదు, ఓకేనా. సో వీళ్ళు ఓన్లీ సర్వీస్ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఓకే, సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఫార్మింగ్, కొంతమంది కలిసినటువంటి అసోసియేషన్. దీనిలో ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడాను ఒక సమస్య ఉంది, ఒక కామన్ ప్రాబ్లం ఉంది, ఆ కామన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క మెయిన్ ఏమేంటి అంటే టు ప్రొటెక్ట్ ది మెంబర్స్. సో మెంబర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఓకేనా. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం, ఇది కోఆపరేటివ్ సొసైటీ యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ డిఫినేషన్. సో డిఫినేషన్ మనం టైప్స్ ఆఫ్ సొసైటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ లో డిఫినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో నార్మల్ గా మీనింగ్ అయితే ఇది, ఓకేనా. రైట్, సో టైప్స్ ఏమే ఉన్నాయి. సో వాళ్ళకి కామన్ గా ఒక ప్రాబ్లం ఉందని చెప్పుకున్నాం, ఆ ప్రాబ్లం ని బట్టి మనం ఏం చేసాం, కోఆపరేటివ్ సొసైటీస్ ని మనం డివైడ్ చేసాం. ఓకే, దాంట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే కన్సూమర్స్ కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీని కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. తర్వాత రెండోది వచ్చేసి ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. సో దీంట్లో ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. తర్వాత మూడోది వచ్చేసి మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో మార్కెటింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు ఫామ్ అయితే కనుక వాలంటీర్గా దాన్ని ఏమంటాం అంటే మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. తర్వాత నాలుగోది వచ్చేసి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే హౌసెస్ అంటే ఎవరికైనా షెల్టర్ లేదనుకోండి, ఆ షెల్టర్ లేనటువంటి వాళ్ళు కలిసి, ఓకేనా, సో ఒక హౌసింగ్ ని ఏర్పాటు చేసుకొని లేకపోతే ఏమో ఒక ఫ్లాట్లు ఇలాంటివి కొనుక్కొని, ఓకేనా, సో ఈ లోన్స్ కట్టుకునే విధంగా ఏర్పాటైనటువంటి ఒక సొసైటీ, ఓకేనా. సో హౌసెస్ కట్టి ఇవ్వడం ఇలాంటి పనులు దాంట్లో జరుగుతాయి. ఓకే, తర్వాత వచ్చేసి
నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఫార్మర్స్ కోసం చేసేటువంటి సొసైటీ, వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడం కోసం మనం ఈ కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో టోటల్ గా లాస్ట్ వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. సో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరికైతే లోన్ కావాలో, ఎవరైతే నీడ్ ఉందో అటువంటి వాళ్ళ కోసం మనం ఏర్పాటు చేసినటువంటి సొసైటీ. ఈ విధంగా మొత్తం కూడాను 6 కోఆపరేటివ్ సొసైటీస్ గా మనం డివైడ్ చేసాం. ఓకేనా. సో ఒక్కొక్క ఏ సొసైటీ తీసుకున్నా సరే ఒక కామన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మనం కోఆపరేటివ్ సొసైటీ యొక్క మీనింగ్ లోనే తెలుసుకున్నాం. సో మీనింగ్ లో వచ్చేవాడికి ఒక అసోసియేషన్, వాలంటరీ అసోసియేషన్, కొంతమంది కలిసినటువంటి అసోసియేషన్. దీనిలో ఏముంది, ఒక కామన్ ప్రాబ్లం ఉంది. ఆ కామన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం వీళ్ళందరూ కంబైన్ టుగెదర్ అయ్యారు. ఓకేనా. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, కలిశారు. ఒక కామన్ ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంది. ఓకేనా. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకున్నారు. ఓకేనా. సాల్వ్ చేయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే. సో ఎంతమంది అయితే కలిసారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడం. చూడండి ఇక్కడ కన్సూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఎవరు కలిసినట్టు, కన్సూమర్స్ కలిసినట్టు. ఓకేనా. సో కన్సూమర్స్ కలిసి వాళ్ళ యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కలుస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కలిసి ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. తర్వాత మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీలో కూడాను ఎవరైతే మార్కెటింగ్ లో ఎవరు ఉంటారు అంటే ప్రొడ్యూసర్సే. సో ప్రొడ్యూసర్స్ యొక్క మార్కెటింగ్ సంబంధించింది, వాళ్ళ ప్రొడక్ట్ ని మార్కెట్ లో రిలీజ్ చేసేటప్పుడు అయ్యేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ కామన్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడం కోసం, ఎలిమినేట్ చేయడం కోసం కలిసినటువంటి గ్రూప్, దాన్ని మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. తర్వాత వచ్చేసి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఎవరికైతే నీడ్ ఉందో, హౌస్ సంబంధించి, షెల్టర్ సంబంధించి ఎవరికైతే నీడ్ అయితే ఉందో వాళ్ళందరూ కలిసి ఒక స్థలాన్ని కొనుక్కొని దాని ద్వారా ఫ్లాట్లు కొనుక్కొని ఓకేనా ఫ్లాట్లు కట్టుకునేటువంటి సదుపాయాన్ని ఇచ్చేటువంటిది హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. తర్వాత వచ్చేసి ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో ఫార్మింగ్ అంటే ఫార్మర్ సంబంధించింది. సో ఫార్మర్స్ ఏవైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవడం కోసం, వాటిని ఎలిమినేట్ చేయడం కోసం కొంతమంది ఫార్మర్స్ కలిసి ఏర్పాటు చేసినటువంటి సొసైటీ. ఇంకా లాస్ట్ గా వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. అయితే లోన్స్ లేనటువంటి వాళ్ళందరూ కూడా 10-20 మంది కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ని సమకూర్చుకొని ఓకేనా ఎవరికి ఎంత అయితే అవసరం ఉందో దాని ప్రకారం వాళ్ళు పంచుకోవడం, ఇంట్రెస్ట్ ని కలెక్ట్ చేయడం, ఇలాంటి మొత్తం కూడా జరిగేటువంటి సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా. అంటే ఒక ప్రాబ్లం ఉంది, ప్రతి దాంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడం కోసమే వీళ్ళందరూ ఏం చేశారు, ఒక సొసైటీగా ఫామ్ అవడం అనేది జరిగింది. ఓకే. సో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కన్సూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ. సో కన్సూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి? సో పేరులోనే ఉంది కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే ఎవరున్నారు ఇక్కడ, ఎవరు ఫామ్ చేస్తున్నారు, కన్సూమర్స్ ఫామ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఫార్మ్డ్ బై ది కన్సూమర్స్. ఓకే. సో ఫస్ట్ మనం అసలు ఆ సొసైటీ ఇది మనకి మాక్సిమం 5 మార్క్స్ లో అడుగుతుంటారు. ఓకేనా. సో మనం రాసినప్పుడు ఏం రాస్తాం, ముందు ఈ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటో రాసుకుంటాం, తర్వాత ఫార్మ్స్ అని చెప్పేసి ఈ టైప్స్ మొత్తాన్ని రాస్తాం. ఓకే. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అది ఏ సొసైటీయో దాన్ని ఫామ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఇవి ఉంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ. దేనికి సంబంధించింది, కన్సూమర్ సంబంధించింది. సో ఫామ్ ఎవరు చేస్తారు, ఎవరు మెంబర్స్ గా ఉంటారు, దీంట్లో ఎవరు అసోసియేట్ అయి ఉంటారు అంటే కన్సూమర్సే ఉంటారు. ఓకేనా. సో చూడండి ఏం రాశాడు, దోస్ సొసైటీస్ ఆర్ ఫార్మ్డ్ బై ది కన్సూమర్స్. దీన్ని ఎవరు ఫామ్ చేశారు, కన్సూమర్స్ ఫామ్ చేశారు. ఓకేనా. సో కన్సూమర్స్ దీన్ని ఏం చేశారు, ఫామ్ చేశారు. సో కన్సూమర్ ఫామ్ చేసినటువంటి సొసైటీని ఏమంటాం మనం, కన్సూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా. సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ 2 మార్క్స్ లో అడిగినప్పుడు మనం రాసుకోవాలి అంటే దిస్ ఈస్ ఫార్మ్ బై ది కన్సూమర్స్. ఓకేనా. సో కన్సూమర్ ఫామ్ చేసినటువంటి సొసైటీని ఏమని పిలుస్తాం మనం, కన్సూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే. నెక్స్ట్ పాయింట్. సో దీంట్లోనే మనం ఏం చూస్తాం, ఇది ఎందుకు ఫామ్ చేశారు, ఫామ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కన్సూమర్స్ ఫామ్ అవుతున్నారు అని చెప్పారు. సో కన్సూమర్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రమేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఓకే. సో కన్సూమర్స్ వీళ్ళంతా కూడాను సో కన్సూమర్స్. సో వీళ్ళు ఒక ప్రొడక్ట్ ని చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు ఏ, బి, సి, ముగ్గురు కూడాను కన్సూమర్స్. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక ప్రొడక్ట్ చూశాడు, ఒక షాప్కి వెళ్ళాడు, ఒక పెద్ద షాప్కి వెళ్ళారు. ఓకేనా. ఆ షాప్లో ఒక ప్రొడక్ట్ చూశారు. ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ మొత్తంలో ఉంది. సో ఎక్స్ దగ్గర, ఏ దగ్గర అంత అమౌంట్ లేదు. ఓకేనా.
తర్వాత బి కూడాను సేమ్ అదే వస్తువుని చూశారు, అలాంటి వస్తువునే. ఓకేనా, ఇతని దగ్గర కూడాను ఆ అమౌంట్ అతనికి పెట్టేటువంటి ఖర్చుకి అమౌంట్ లేదు. తర్వాత సి కూడాను అలాంటి వస్తువుల గురించి చూశాడు. ఓకేనా, అతని దగ్గర కూడాను అంత అమౌంట్ లేదు. ఓకేనా, అంటే బల్క్ క్వాంటిటీలో కొనేటువంటి అర్హత వాళ్ళ దగ్గర లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో ఉన్నటువంటి వస్తువులు. ఓకేనా, సో షాప్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో కనుక మనకు కావాల్సినటువంటి ఫర్నిచర్ ఉంది, లేకపోతే ఆనియన్స్, ఉల్లిపాయలు. ఓకేనా, సో ఆనియన్స్ కొందాం అనుకుంటే కనుక ఇతను కనుక కిలో ఆనియన్స్ కొనుక్కుందాం అనుకుంటే కనుక రేట్లు ఎలా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాల్టి రేట్ చూసుకుంటే కనుక 100 రూపాయలకి 4 కిలోలు వస్తున్నాయి. ఓకే, అలా కాకుండా 200 అనుకోండి, కిలో 200 అనుకోండి, మరి 200కి ఇతని దగ్గర కొనేటువంటి అర్హత లేదు. తర్వాత బి దగ్గర కూడాను కిలో 200 కొనేటువంటి అర్హత లేదు, అంటే అతని దగ్గర డబ్బులు లేవు. ఓకేనా, సో కూరగాయ దీనికి మాత్రమే, ఉల్లిపాయలకు మాత్రమే మనం 200 పెట్టేస్తే రిమైనింగ్ సరుకులు కొనుక్కోవాలనుకుంటే అతని దగ్గర డబ్బులు ఉండవు, అందుకేం చేసేది దాన్ని కొనలేకపోతున్నాడు. తర్వాత సి కూడా అంతే, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులతో కొనలేకపోతున్నారు. ఓకేనా, సో వీళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి, ఇతని దగ్గర 50 రూపీస్ మాత్రమే ఉన్నాయి, ఇతని దగ్గర 50 రూపీస్ మాత్రమే ఉంది, ఇతని దగ్గర కూడా ఎంత ఉన్నాయి, 50 రూపీసే ఉన్నాయి. ఓకేనా, సో ముగ్గురు కొన్నా సరే మరి కిలో ఉల్లిపాయలు కూడా మనకి రావు. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదే ప్రాబ్లం. అంటే ప్రతి కస్టమర్స్ కూడాను కన్సూమర్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తో అతను మంచి క్వాలిటీ ఉన్నటువంటి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ ని కొనలేకపోతున్నారు. ఓకేనా, సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే, సో కస్టమర్స్ దగ్గర ఇండివిజువల్ గా చూసుకుంటే కనుక ఏ దగ్గర 50 రూపీసే ఉన్నాయి, బి దగ్గర 50 రూపీసే ఉన్నాయి, సి దగ్గర కూడా 50 రూపీసే ఉన్నాయి. సో వీళ్ళు ముగ్గురు కలిసినా సరే 200కి కొనలేరు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కామన్ ప్రాబ్లం ఉంది, వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా ఏంటి, అమౌంట్ అనేది తక్కువగా ఉంది. ఓకేనా, సో డైరెక్ట్ గా 200 కొనలేకపోతున్నారు, 200కి షాప్ నుండి కొనలేకపోతున్నారు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అసోసియేషన్ గా ఫామ్ అవుతారు, ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అవుతారు. ఫామ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టోటల్ అమౌంట్ తో ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా ఈ షాప్ దగ్గర కాదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మరి ఫార్మర్స్ ఉంటారు కదా, ప్రొడ్యూసర్స్, సో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఓకేనా, సో పొలాల దగ్గరికి వెళ్ళిపోయి, ఓకేనా, సో అక్కడ ఉన్నటువంటి రైతులతో, ఫార్మర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడుకొని సో కిలో 150 రూపీస్కే కొనుక్కుంటున్నారు. ఓకేనా, సో కిలో 150 రూపీసే, ఇతను 200కి అమ్ముతున్నాడంటే అతనికి ఎంతో కొంత లాభం వేసుకొని అమ్ముకొని ఉంటాడు. అవునా, సో షాప్ కీపర్ 200కి అమ్ముతున్నాడంటే ఎంతో కొంత లాభం వేసుకొని అమ్ముతున్నాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అవి 100 రూపాయలే, ఫార్మర్ దగ్గర కొన్నది ఎంత, 100 రూపాయలే, కానీ ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు, 200 రూపాయలకి అమ్ముతున్నారు. సో వీళ్ళు డైరెక్ట్ గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, సో ఫార్మర్ దగ్గరికి వెళ్తే ఎంతకు వస్తుంది, అది 100 రూపీస్కే వస్తుంది. ఓకేనా, సో 50 రూపాయలు ఇంకా వాళ్ళకి మిగులుతాయి. ఓకే, అంటే కస్టమర్స్ కి ఉన్నటువంటి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు కంబైన్డ్ గా ఉండి ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీ. ఓకేనా, సో దీన్నే కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీరు గమనిస్తే కనుక, అంటే నేను ఇక్కడ ముగ్గురునే గీసా. ఓకేనా, కానీ మనకి ఇక్కడ వచ్చే వాటికి ఎంత అంటే మాక్సిమం 10 మెంబర్స్, మినిమం 10 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, తర్వాత వచ్చేసి మన స్టేట్ లెవెల్లో చూసుకుంటే కనుక 50 మెంబర్స్ ఉంటారు. ఓకే, రైట్. సో చూడండి, సో ఇక్కడ మనకి క్లియర్ గా కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుంది. ఓకే, సో ఒక్కొక్కరిని చూసుకుంటే కనుక ఈ షాప్ లో 200 కొనేటువంటి పరిస్థితి లేరు. అందుకే ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా కంబైండ్ అయిపోయారు, ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యారు. ఏ కోఆపరేటివ్ సొసైటీ, కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. సో సొసైటీగా ఫామ్ అయిపోయి ఏం చేశారు, డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ ని కొనుక్కున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈ మిడిల్ మ్యాన్ కి ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది వీళ్ళు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండి సరుకుల్ని కొనుక్కుంటున్నారు. ఓకే, సో చూడండి, దే పర్చేజ్ గూడ్స్ ని కొంటున్నారు ఎక్కడ నుండి, ఫ్రమ్ ది ప్రొడ్యూసర్. సో డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండి కొంటున్నారు కాబట్టి ఈ మిడిల్ మ్యాన్ కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళకి ఎంతకు వచ్చేస్తుంది, చాలా తక్కువ క్వాలిటీ, తక్కువ రేటుకి మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి కొంటున్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది.
ఓకేనా, అండ్ సేల్ దెమ్ టు ది మెంబర్స్. సో ఆ విధంగా 10 మంది కలిసి ఏం చేస్తారు, బల్క్ గా సరుకుల్ని కొనుక్కుంటున్నారు. మరి బల్క్ గా కొన్నప్పుడు ఏమవుతుంది, మనకి కిలో చొప్పున మనకి చాలా తక్కువ రేట్కి వస్తుంది. సో ఎవరికి అమ్ముతారు అంటే వాళ్ళ కస్టమర్స్, వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముకుంటారు. ఓకేనా, సో వాళ్ళకే మా వాలంటీర్గా ఏం చేసుకుంటారు, అమ్ముకుంటారు. ఓకే, సో ఎలా అమ్ముతారో ఆ మెంబర్స్ కి కూడాను ఫర్ ది రీజనబుల్ ప్రైస్. సో ఎంతైతే వాళ్ళకి పడిందో ఆ అమౌంట్ కి వాళ్ళు ఏం చేస్తారు, సేల్ చేసుకుంటారు. ఎవరికి సేల్ చేస్తారు, ఓన్లీ మెంబర్స్ కే. ఓకేనా, సో మెంబర్స్ కి మాత్రమే సేల్ చేసుకుంటారు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ మెంబర్స్ కి కనుక ఇంకా మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, బయట వాళ్ళకి కూడాను అమ్ముకుంటారు. సో బయట వాళ్ళకి ఏమో కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముతారు, దానివల్ల ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ఆ ప్రాఫిట్స్ ని కూడా ఏం చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, లేకపోతే వేరే మళ్ళీ సరుకుల్ని ఆర్డర్ చేసుకుంటారు. ఓకేనా, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మెట్రో ఇలాంటివి ఉన్నాయనుకోండి, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ మెట్రో సంబంధించినటువంటి కన్సూమర్స్ ఉంటారు. ఓకేనా, సో రెగ్యులర్ గా వాళ్ళకి ఒక నెంబర్ అనేది ఇస్తారు, మెంబర్స్ అని చెప్పేసి మెంబర్షిప్ ఇస్తారు. ఆ మెంబర్స్ కి మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, గూడ్స్ తక్కువ రేట్కి అమ్మడం జరుగుతుంది. వేరే వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఆ సరుకుల్ని అమ్మరు. ఓకేనా, ఏముండాలి, కంపల్సరీగా మెంబర్షిప్ ఉండాలి, అంటే మనం కార్డ్ తీసుకొని ఉండాలి. సో కార్డ్ తీసుకొని ఉంటేనే మనకి ఏమంటారు, వాళ్ళు సరుకులు తక్కువ రేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నారు, కస్టమర్స్ కొంతమంది ఫామ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని కొంటున్నారు. ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని కొనుక్కొని ఆ గూడ్స్ ని ఏం చేస్తున్నారు, ఈ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి తక్కువ రేట్కి అమ్ముతున్నారు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ అయ్యారనుకోండి, ఈ 50 మెంబర్స్ కూడా ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండే సరుకుల్ని కొంటున్నారు. ఓకేనా, సో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుండి అదేదైనా కావచ్చు. ఓకేనా, సో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుండే కొనుక్కుంటున్నారు గూడ్స్ ని. అయితే దీనివల్ల ఏమవుతుంది, మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో ఈ మిడిల్ మ్యాన్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు అవసరం లేదు. ఆ మిడిల్ మ్యాన్ కి ఏవైతే కమిషన్ అతను ఛార్జ్ చేస్తాడో ఆ కమిషన్ ఛార్జ్ చేయాల్సినట్టు అవసరం లేదు. సో మనకి ఏ విధంగా వస్తాయి, మరి 50 మనుషుల మీద తీసుకొస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్ ని ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కుంటాం, దానివల్ల మనకి ప్రైస్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో మిడిల్ మ్యాన్ ని అవాయిడ్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇతన్ని అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి తక్కువ రేట్కి గూడ్స్ మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, సో బల్క్ క్వాంటిటీలో కొంటున్నాం, అది కూడా డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండి కొంటున్నాం, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కాస్ట్ తగ్గిపోతుంది. ఓకేనా, కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఈ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో 50 మెంబర్స్, వాళ్ళు తక్కువ రేట్కి ఆ గూడ్స్ ని కొనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు ఫామ్ చేశారు, కన్సూమర్స్ ఫామ్ చేశారు. ఓకేనా, సో ఫార్మ్ బై ది కన్సూమర్స్. సో కన్సూమర్స్ ఫామ్ చేశారు, దాన్ని కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. దీంట్లో ఏం జరుగుతుంది అంటే దే పర్చేస్ ది గూడ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ నుండి డైరెక్ట్ గా పర్చేస్ చేస్తారు అండ్ సెల్ దెమ్ టు ది మెంబర్స్. మెంబర్స్ కి సెల్ చేస్తున్నారు. ఎంత సెల్ చేస్తున్నారు, ప్రాఫిట్స్ గా అంటే కాదు, రీజనబుల్ ప్రైస్ కి. రీజనబుల్ ప్రైస్ అంటే చాలా తక్కువ రేట్ కి వాళ్ళు ఎంతైతే వాళ్ళకి పడిందో అంత మెయింటెనెన్స్ ఛార్జీలు మొత్తం తీసేసుకొని రిమైనింగ్ అమౌంట్ కి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఓకేనా, సో వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, వీళ్ళ మెయిన్ ఆబ్జెక్ట్ చూసుకుంటే కనుక చూడండి, సో ఎలిమినేట్ ది మిడిల్ మ్యాన్. సో మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎలిమినేట్ చేస్తున్నారు. మిడిల్ మ్యాన్ ని ఎలిమినేట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ ప్రొడక్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్ కి వస్తుంది. ఓకేనా, సో మిడిల్ మ్యాన్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అండ్ మేక్ అవైలబుల్ ది కన్సూమర్ గూడ్స్. కన్సూమర్ గూడ్స్ అంటే హై క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ ని ఏం చేస్తున్నారు, ఎట్ రీజనబుల్ ప్రైస్. సో రీజనబుల్ ప్రైస్ అవైలబుల్ గా పెడుతున్నారు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక చూడండి, కేంద్రీయ బండార్. ఓకే, సో కేంద్రీయ బండార్ కావచ్చు, అదేవిధంగా అప్నా బజార్, ఇలాంటి మొత్తం కూడా దేని కిందకు వస్తాయి అంటే కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ కిందకు వస్తాయి. అంటే కొంతమంది కన్సూమర్స్ ఫామ్ అయ్యి అటువంటి సొసైటీ ద్వారా షాప్ ని ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ రేట్కి వస్తుంది. ఓకేనా, తర్వాత రిమైనింగ్ వాళ్ళకి ఏంటి, కొంత ప్రాఫిట్స్ వేసుకొని అమ్ముతారు రిమైనింగ్ పర్సన్స్ కి. ఓకే, సో ఒకసారి చూసుకుంటే కనుక శ్రీరామ్ మ్యూచువల్ ఎయిడెడ్ కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ లో ఉంది. ఓకేనా, సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఆ సొసైటీలో ఎంత మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ గా చిల్లర షాప్ ఓపెన్ చేశారు. చూడండి, సో ఎక్కడ నుండి తీసుకొచ్చారు, డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండి గుడ్స్ ని కొని ఉంటారు. ఓకేనా, సో ప్రొడ్యూసర్ నుండి గుడ్స్ ని కొనుక్కొని వాటిని ఏం చేస్తున్నారు, వాళ్ళ మెంబర్స్ ఎవరైనా వచ్చారనుకోండి ఆ మెంబర్స్ కి చాలా తక్కువ రేట్కి ఇస్తారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వేసుకొని అమ్ముకుంటారు. ఓకేనా, సో
కొంత రీజనబుల్ ప్రైస్ కి వాళ్ళకి ఇసుకుంటారు. ఓకే, సో మెంబర్స్ కి అమ్ముతారు, అదే విధంగా బయట ఉన్నట్టు వాళ్ళకి కూడా అమ్ముకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే అమ్ముతారు. ఓకే, సో ఈ విధంగా కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే కన్సూమర్స్ డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని కొనుక్కొని, ఓకేనా, సో దాన్ని మెంబర్స్ కి, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ కి తక్కువ రేట్ కి ఇస్తారు. ఓకేనా, వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే మిడిల్ మ్యాన్స్ ని అవాయిడ్ చేయడం, మిడిల్ మ్యాన్స్ ని తీసేయడం. సో మిడిల్ మ్యాన్ తీసేసి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ ని కొంటున్నాం కాబట్టి మనకి ఆ లాసెస్ అనేవి బేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మిడిల్ మ్యాన్ ఉంటే కనుక అతను ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని అమ్ముతాడు. అందుకే మిడిల్ మ్యాన్ తీసేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ఆ వస్తువు చాలా తక్కువ రేట్కే వస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక అప్నా బజార్. ఓకే, అప్నా బజార్ కూడా ఏంటి, కస్టమర్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి అది స్టోర్ రూమ్. ఓకేనా, సో తర్వాత సో ఇది శ్రీరామ మ్యూచువల్ ఐడెడ్ కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా, సో ఈ మొత్తం కూడాను మనకి కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఓకేనా, సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ అని 2 మార్క్స్ అడిగితే మనం రాసేవి ఏంటి, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరు ఫామ్ చేశారు. సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు ఫామ్ చేస్తారు అంటే కన్సూమర్స్ ఫామ్ చేస్తారు. సో పేర్లోనే ఉంది, కన్సూమర్స్ ఆర్ ఫామ్ బై ది కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీని ఎవరు ఫామ్ చేశారంటే కన్సూమర్స్ ఫామ్ చేశారు. ఓకేనా, తర్వాత రెండో పాయింట్ వచ్చేసి ఏం జరుగుతుందో రాస్తాం. సో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే కన్సూమర్స్ పర్చేస్ ది గూడ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ డైరెక్ట్లీ. సో ప్రొడ్యూసర్ నుండి డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తున్నారు అండ్ సెల్ దెమ్ టు ది మెంబర్స్ విత్ ది రీజనబుల్ ప్రైస్. సో ఇది ఎక్కడ అమ్ముతున్నారు అంటే మెంబర్స్ కి అమ్ముతున్నారు. ఎంతకు అమ్ముతున్నారు అంటే రీజనబుల్ ప్రైస్ కి అమ్ముతున్నారు. ఓకేనా, సో ఆబ్జెక్ట్ ఏంటి, సో ఆబ్జెక్ట్ చూసుకుంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మంది అంటే టు అవాయిడ్ ది మిడిల్ మ్యాన్. సో మిడిల్ మ్యాన్స్ ని అవాయిడ్ చేయడం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ సొసైటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మిడిల్ మ్యాన్స్ ని అవాయిడ్ చేయడం. సో మిడిల్ మ్యాన్ లేకపోతే కనుక మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ నుండి కొనుక్కోవచ్చు. సో ప్రొడ్యూసర్ నుండి కొనడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో కొంటున్నాం, బల్క్ క్వాంటిటీలో, అందువల్ల మనకి ఏమవుతుంది, ప్రైస్ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. నెక్స్ట్ సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ తర్వాత ఉన్నటువంటిది ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఇక్కడ పేర్లోనే ఉంది. సో ఎవరు ఫామ్ చేసి ఉంటారు, ప్రొడ్యూసర్స్ అన్నాడు. ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఎవరు ఫామ్ చేసి ఉంటారు, ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ప్రొడ్యూసర్స్ ఫామ్ చేసి ఉంటారు. ఓకేనా, సో దిస్ సొసైటీ ఈజ్ ఫార్మ్ బై ది ప్రొడ్యూసర్స్. సో దీన్ని ఎవరు ఫామ్ చేశారు, సో ప్రొడ్యూసర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు. ఓకేనా, సో ఉత్పత్తి చేసేవాళ్ళు అయితే పెద్ద పెద్ద ఉత్పత్తి వాళ్ళు కాదు. ఎవరిక్కడ అంటే స్మాల్ ప్రొడ్యూసర్స్ అంటే తక్కువలో, ఓకేనా, చిన్న చిన్న వస్తువుల్ని, ఓకేనా, తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు. ఓకే, సో వాళ్ళంతా దేని కిందకి వస్తారు అంటే ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ కిందకి వస్తారు. ఓకే, సో ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు ఫామ్ చేశారు అంటే ఇట్ ఈస్ ఫార్మ్ బై ది స్మాల్ ప్రొడ్యూసర్స్. సో చిన్న చిన్న ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఫామ్ చేశారు. సో ప్రొడ్యూసర్ దీన్ని ఫామ్ చేశారు. ఓకేనా, స్మాల్ ప్రొడ్యూసర్స్ దీన్ని ఫామ్ చేశారు. ఎందుకు ఫామ్ చేస్తున్నారు అంటే ప్రొడక్షన్ లో వాళ్ళు ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ప్రొడ్యూసర్స్ చూడండి. సో ఇతను XYZ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడాను ప్రొడక్షన్ చేస్తున్నారు. కాకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు కావు వీళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేవు వీళ్ళ దగ్గర, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకేనా, అదవుతుందా. సో వీళ్ళు ఏం చేస్తారంటే చెనక్కాయలు ఇలాంటివి తయారు చేస్తారు. ఓకే, అంటే వాటిని రీఫ్రెష్ చేసి రైతు దగ్గర నుండి మరి వేరుశనగని కొనుక్కొని, రైతు నుండి వేరుశనగని కొనుక్కొని, ఓకేనా, సో ఆ శనక్కాయలను ఏం చేస్తారు, దాని నుండి ఆయిల్ని తయారు చేసేటువంటి చిన్న ఫ్యాక్టరీ వీళ్ళ దగ్గర ఉంది. ఓకే, సో ఎక్స్ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, వై దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, జెడ్ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే, తర్వాత సో ప్రొడ్యూసర్ వీళ్ళు ఎక్కడి నుండి కొనుక్కుంటారు, ఫార్మర్ దగ్గర నుండి కొనుక్కుంటారు. ఫార్మర్ దగ్గర నుండి, రైతు నుండి శనక్కాయలు కొనుక్కుంటారు. ఓకే, కొనుక్కొని వాటిని ఏం చేస్తారు, వాటిని మిల్లుల్లో ఆడించి ఆయిల్ని తీసి ఆయిల్ని ఏం చేస్తారు, బయట మార్కెట్లో అమ్ముతారు. ఓకేనా, సో ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళు వెళ్ళి రైతు దగ్గర నుండి కొనుక్కొని వస్తారు. ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఓకేనా, సో ఇండస్ట్రీ అతను ఏం చేస్తున్నాడు, ఇదే రైతు నుండి సేమ్ ఇతను కూడా ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్ని తయారు చేస్తాడు. అతని దగ్గర బాగా పెద్ద ఇండస్ట్రీ ఉంది. ఓకేనా, సో పెద్ద ఇండస్ట్రీ ఉంది.
ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు అంటే ఈ రైతు దగ్గరికి వెళ్ళి ఇతను రైతు దగ్గర ఉన్నటువంటి టోటల్ సరుకు రా మెటీరియల్ ఏవైతే ఉందో అంటే శనక్కాయలు ఏవైతే ఉన్నాయో వేరుశనగ ఈ మొత్తం స్టాక్ ని ఇతను ఏం చేస్తున్నాడు కొనుక్కుంటున్నాడు. ఓకేనా, స్టాక్ మొత్తాన్ని కొనుక్కుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, రైతు కనుక వీళ్ళు ఎంత కొంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇతను 30 కేజీలు కొంటాడు, ఇతను 20 కేజీలు కొంటారు. ఓకేనా, తర్వాత ఇతను వచ్చేసి 20 కేజీలు కొంటాడు. ఓకేనా, సో వీళ్ళు కొనేటువంటిది చూసుకుంటే కనుక ఇతనేమో 30 కేజీలు, వై వచ్చేసి 20 కేజీలు, జెడ్ వచ్చేసి 20 కేజీలు. ఓకే, సో వీళ్ళు కొనేటువంటి స్టాక్ అది. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఒకేసారి 200 కేజెస్ని కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు రైతు ఎవరికి అమ్ముతాడు? ఇది స్మాల్ క్వాంటిటీలో కొనుక్కునేటువంటి వాళ్ళకి అమ్ముతాడా, లేకపోతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుక్కొని మొత్తం డబ్బులు ఇచ్చేసే వ్యక్తికి అమ్ముతాడా? అంటే ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో, ఓకేనా, ఎక్కువ క్వాంటిటీలు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి అమ్మేస్తాడు. ఓకేనా, సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కంబైండ్ అయిపోతారు. ఓకేనా, సో కంబైండ్ అయిపోయి వాళ్ళ యొక్క క్వాంటిటీ, మాకు ఇంత క్వాంటిటీ కావాలి అని చెప్పేసి ఏం చేస్తారు, డైరెక్ట్ గా రైతుల దగ్గర నుండి తెచ్చుకుంటారు. అంటే వీళ్ళందరూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2-3 రాసా, ఓకేనా, 3 పర్సన్స్ తీసుకున్నా. కానీ కోఆపరేటివ్ సొసైటీలో 10 అదేవిధంగా 50 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, సో వాళ్ళందరూ కలిస్తే కనుక వాళ్ళ యొక్క నీడ్ ఎంత అయిపోతుంది, బాగా ఎక్కువ అయిపోతుంది. ఓకేనా, సో వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి 50 మెంబర్స్ అంటే ఒక ఫ్యాక్టరీ నీడ్ కన్నా ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే 50 ఫ్యాక్టరీస్ లో మరి నూనె తయారు చేయాలంటే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ కూడాను బాగా ఎక్కువ అవుతుంది. ఓకేనా, సో వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ పెరిగిపోతుంది. మరి పెరిగిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎక్కువ మొత్తాన్ని అంటే వీళ్ళందరూ కూడా ఫామ్ అయిపోయి ఎంతైతే వాళ్ళకి క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీని ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా అతని నుండి రైతు నుండి పర్చేజ్ చేస్తారు. ఓకేనా, ఓకే, అర్థమవుతుందా? సో ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేశా. సో రా మెటీరియల్ గురించి డిస్కస్ చేశాను. రా మెటీరియల్ ఏమవుతుంది, ఇక్కడ మెయిన్ ఏవైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా పర్చేజ్ చేసేస్తున్నారు. సో రైతు కూడా ఏం చేస్తారు, ఎవరైతే బల్క్ క్వాంటిటీలో కొంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు, చిన్న చిన్న క్వాంటిటీస్ వాళ్ళకి ఇవ్వరు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఫామ్ అయిపోతున్నారు. సో ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా ఫామ్ అయిపోయి వాళ్ళ క్వాంటిటీని ఏం చేస్తున్నారు, ఇతని నుండి తీసుకుంటున్నారు. ఓకేనా, సో బల్క్ క్వాంటిటీని వాళ్ళు తీసుకున్న దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ప్రైస్ కూడాను తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు అంటే ఫామ్ అయిపోతున్నారు. ఓకే, సో ఫామ్ అయిపోయి ఏం చేస్తున్నారు, ఒక సొసైటీగా ఏర్పడుతున్నారు. సో దీంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు దే పర్చేజ్ రా మెటీరియల్. సో రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నారు, మిషనరీ కూడా పర్చేజ్ చేస్తున్నారు. ఓకేనా, దే పర్చేజ్ రా మెటీరియల్, మిషనరీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీని పర్చేజ్ చేస్తున్నారు అండ్ ప్రొవైడ్ టు ది స్మాల్ ప్రొడ్యూసర్స్. ఎవరైతే చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి వీటిని ఇస్తున్నారు. ఓకేనా, సో ఈ 50 మంది కూడా ఏం చేశారు, కలిసి ఏం చేశారు, రైతుల దగ్గర నుండి రా మెటీరియల్ కొనుక్కున్నారు కావచ్చు, లేకపోతే మిషనరీ అనేది బాగా ఎక్కువ రేట్లో ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళు కొనుక్కోలేరు, అందుకే ఏం చేస్తారు అలాంటి మిషనరీని, సో వీళ్ళే కొనుక్కుంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బోరుబావి వేసేటువంటి మిషనరీ ఉందనుకోండి, సో అది ఒక రైతు కొనాలి అనుకుంటే కనుక చాలా ఎక్కువ రేట్ పడుతుంది మిషనరీ. ఓకేనా, సో అందుకేం చేస్తారు, ఓ 10 మంది కలిసి, ఒక 20 మంది 30 మంది కలిసి ఏం చేస్తారు, ఆ ఏదైతే మిషన్ ఉంటుందో, ఓకేనా, బోర్బా వేసేట మిషన్, ఆ మిషన్ ని పర్చేజ్ చేసేస్తారు. పర్చేజ్ చేసి 10 మెంబర్స్ కూడా ఏం చేస్తారు, యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి మిషనరీని, వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ ని పొందడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, కంబైన్ గా ఫామ్ అవుతున్నారు. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏమని చెప్పుకున్నాం, కోఆపరేటివ్ సొసైటీలు ఎవరు ఫామ్ చేశారు, ప్రొడ్యూసర్స్ కలిసి బిజినెస్ ని ఫామ్ చేశారు, కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేశారు. దీనిలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు దేన్ని, రా మెటీరియల్ ని, మిషనరీని, అదేవిధంగా లేటెస్ట్ మెథడ్స్ టెక్నాలజీ ఏమైనా వస్తే కనుక ఆ టెక్నాలజీని వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, దాన్ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. అదే బయట నుండి తెచ్చుకున్నారనుకోండి బోర్బావు సంబంధించి, అవి ఫర్ ఎగ్జాంపుల్ సుమారు 80K అంటే 80,000 దాకా అవుతుంది.
అవుతుంది. ఓకేనా. సో ఒక బోరుబావి వేయాలంటే 80,000 దాకా అవుతుంది. అదే 20 మంది 30 మంది కలిసి ఒక మిషన్ ని కొనుక్కున్నారనుకోండి, ఆ మిషన్ తో ఏం చేయొచ్చు, ఎన్నిసార్లు కావాలన్నా ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కలిసి ఫామ్ అవుతున్నారు. ఓకేనా. వాళ్ళకి కావాల్సినటువంటి మిషనరీ కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ కోసం, ఓకేనా. సో కలుస్తున్నారు, కలిసి ఒక సొసైటీగా ఫామ్ అవుతున్నారు. ఓకేనా. సో సొసైటీగా ఫామ్ అయ్యి ఏం చేస్తున్నారు, ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఓకేనా. రైట్. సో చూసుకోండి, ఇది కోఆపరేటివ్ సొసైటీ సంబంధించింది, ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ, ఏదైతే మిషనరీ ఉందో దాన్ని ఏం చేస్తారు, అందరికి కూడాను యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ప్రొడ్యూసర్స్, వాళ్ళందరికీ కూడా ఆ మిషన్స్ ని యూజ్ చేయడానికి ఇస్తారు. ఓకే. తర్వాత దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే మేకింగ్ అవైలబుల్ ది ఐటమ్స్ నీడ్ ఫర్ ది ప్రొడక్షన్. సో గూడ్స్ ని ప్రొడక్షన్ చేయడం, ప్రొడ్యూసర్ అంటే ప్రొడక్షన్ చేస్తాడు. సో గూడ్స్ ని ప్రొడక్షన్ చేయడం కోసం అతనికి ఏదైతే అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి రా మెటీరియల్ కావాలి, సో రా మెటీరియల్ కోసం, లేకపోతే అతనికి మిషనరీ కావాలి, సో మిషనరీ కోసం, లేకపోతే న్యూ టెక్నాలజీ కావాలి, సో న్యూ టెక్నాలజీ కోసం, ఇలాగా అతనికి ఏదైతే కావాలో దానికోసం ఏం చేస్తున్నాడు, ఆ నీడ్ ఏదైతే ఉందో దానికోసం వీళ్ళు ఫామ్ అవుతున్నారు. ఓకేనా. సో వాళ్ళకి కావాల్సిన నీడ్ ని వీళ్ళు ఏం చేస్తారు, ఫుల్ఫిల్ చేస్తారు. ఈ సొసైటీ వాళ్ళు మనకి ఏమేమి అవసరం ఉందో వాటి మొత్తాన్ని కూడా కొనుక్కొని రెడీగా పెట్టుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మిషనరీ వస్తాయి, తర్వాత రా మెటీరియల్స్ వస్తాయి. ఓకేనా. మొత్తం కూడా దీంట్లోకి పార్ట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే. సో ఇక్కడ వచ్చే వాటికి ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు ఫామ్ చేశారు అంటే ప్రొడ్యూసర్స్ ఫామ్ చేశారు. ఓకేనా. సో ప్రొడ్యూసర్స్ ఫామ్ చేసినటువంటి సొసైటీ. దీనిలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు వేటిని, రా మెటీరియల్ ని, మిషన్స్ ని, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి న్యూ టెక్నాలజీని, వీటిని ఏం చేస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఇస్తున్నారు. ఓకేనా. వీళ్ళ యొక్క మెయిన్ ఏమేంటి అంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేపాటికి ఎవరైతే ప్రొడక్షన్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటిని అవైలబుల్ గా ఉంచడం. ఓకేనా. సో ఇది రెండో రకమైనటువంటి ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. అడిగితే మనకి టోటల్ గా 5 మార్క్స్ అడుగుతారు, లేకపోతే ఒక్కోటి 2 మార్క్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీలో హర్యానా హ్యాండ్లూమ్స్. ఓకే. సో హర్యానా హ్యాండ్లూమ్స్ అనేది సొసైటీ ఉంది. ఈ హర్యానా హ్యాండ్లూమ్స్ మనకి ఏం చేస్తుంది అంటే ఈ ఏవైతే ప్రొడ్యూసర్స్ నుండి వచ్చినటువంటి హ్యాండ్లూమ్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి పెడుతుంది. ఓకేనా. సో వాళ్ళకి ఏమేం కావాలి అనేవి ఇక్కడికి వస్తాయి, తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ చేసిన వాటిని అమ్ముకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. తర్వాత మూడో సొసైటీ. సో మూడో వచ్చేసి మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఇక్కడ వచ్చే వాటికి పేరు మార్కెటింగ్ అని ఉంది. అంటే దేనికి సంబంధించిన మార్కెటింగ్ అంటే ప్రొడక్షన్ జరిగినటువంటి వస్తువుల్ని మార్కెట్ చేస్తుంది. అంటే దీన్ని కూడా ఫామ్ ఎవరు చేశారు అంటే ప్రొడ్యూసర్సే ఫామ్ చేశారు. ఓకేనా. సో ప్రొడ్యూసర్సే ఫామ్ చేసినటువంటిది ఇది ఒక సొసైటీ. ఓకే. సో దీనిలో ఏం జరుగుతుందంటే మార్కెటింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసినటువంటి గూడ్స్ ని ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, ఓకేనా, అదేవిధంగా దానికోసం ఏమేమి ప్రమోషన్స్ తీసుకోవాలి, ఓకేనా, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ఇలాంటి మొత్తం కూడా ఈ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది చూసుకుంటుంది. ఓకేనా. ప్రొడక్షన్ జరిగినటువంటి ప్లేస్ నుండి కన్సూమర్ కి వెళ్ళడం కోసం కావాల్సినటువంటి అంటే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, వేర్ హౌసింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, దాన్ని మార్కెటింగ్ చేయడం కావచ్చు, ఈ మొత్తం కూడా ఎవరు చూసుకుంటారు అంటే మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ తీసుకుంటుంది. ఓకేనా. సో దీన్ని ఎవరు ఫామ్ చేశారు, ప్రొడ్యూసర్స్ ఫామ్ చేశారు. ఓకే. సో ప్రొడ్యూసర్స్ ఫామ్ చేసినటువంటి యాక్టివిటీ సొసైటీ ఇది. దోస్ సొసైటీస్ ఆర్ ఫార్మ్ బై ది స్మాల్ ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసరే వీటిని ఏం చేశారు, ఫామ్ చేశారు. ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీ ఉందనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీ ఉందనుకోండి. సో రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటారు. అదే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోలేరు. ఓకేనా. సో అందుకే ఏం చేస్తున్నారు, కొంతమంది ఫామ్ అవుతున్నారు, ఫామ్ అయ్యి మరి బిజినెస్ ని చేస్తున్నారు. ఓకే. సో దీంట్లో ఏమేమి జరుగుతున్నాయి, సో ఈ సొసైటీలో చూసుకుంటే కనుక ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే బ్రింగ్ దేర్ అవుట్పుట్ టుగెదర్. సో వాళ్ళ దగ్గర ఎంతైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ మొత్తాన్ని ఏం చేస్తున్నారు, కంబైన్ చేస్తున్నారు, ఒక దగ్గర తీసుకొస్తున్నారు. ఓకే. వాళ్ళు ఏదైతే ప్రొడక్షన్ చేశారో ఆ ప్రొడక్షన్ ని తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తున్నారు, వాటిని సెల్ దెమ్ టు ది ఎట్ బెస్ట్ ప్రైస్. సో ఎంతైతే వాళ్ళకి ఉందో ప్రైస్, ఆ ప్రైస్ కి వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఓకేనా. సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటే కనుక ఓకేనా వాళ్ళు ఏం చేసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ ఫుల్ గా యూజ్ చేసుకుంటారు. రిలయన్స్
ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అతని దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు, పెద్ద ఇండస్ట్రీ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని వాళ్ళ వస్తువుల్ని ఎక్కువగా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటి, స్మాల్ ప్రొడ్యూసర్స్, వీళ్ళు స్మాల్ ప్రొడ్యూసర్స్ కాబట్టి మరి అందరి దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు. అందుకే ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడాను కంబైండ్ అవుతున్నారు. కంబైండ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క వస్తువుల్ని అమ్ముకుంటున్నారు. ఓకేనా. సో మార్కెటింగ్ సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే. సో దీంట్లో ఇంకేం వస్తాయంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ మార్కెటింగ్ సంబంధించిన వేర్ హౌసింగ్ కావచ్చు, ఆ గుడ్స్ ని దాయడం కోసం మనం చేసేటువంటి వేర్ హౌసెస్ కావచ్చు. ఓకేనా. సో ఈ మొత్తం కూడాను ఆ సొసైటీ కిందే వస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, చూసుకుంటే గుజరాత్ కి సంబంధించినటువంటి ఒక మిల్క్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే అమూల్ సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేసి పెడతారు. ఓకేనా. అంటే ఈ ఏదైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ ఆ మొత్తాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే చిన్న చిన్న రైతుల నుండి మిల్క్ వచ్చిన తర్వాత, ఓకేనా, మిల్క్ తీసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత ఆ మిల్క్ తో తయారైనటువంటి అమూల్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు సేల్ చేసి పెడతారు. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే మన కస్టమర్స్ మన దగ్గర ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు, చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళ యొక్క వస్తువుల కోసం ఏం చేస్తున్నారంటే బయట వాళ్ళ మీద ఆధారపడకుండా ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళే మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరికైతే హౌస్ అనేది నీడ్ ఉంటుందో వాళ్ళందరూ ఏం చేస్తారు, కలిసి ఓకేనా ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ ని పర్చేజ్ చేసి ఓకేనా దాంట్లో ఫ్లాట్లుగా డివైడ్ చేసుకొని ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి తక్కువ రేటుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇంట్రెస్ట్ లేకుండా తక్కువ రేటుకి ఇస్తారు. ఓకే. సో దీంట్లో ఎవరు ఉంటారు అంటే అర్బన్ ఏరియాస్లోనే మ్యాక్సిమం ఇవి ఉంటాయి. ఓకే. సో దీంట్లో హౌసింగ్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో కొంతమంది ఎవరైతే షెల్టర్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఓకేనా. సో అందరు కలిసి ఏం చేస్తున్నారు, ఈ అమౌంట్ ని తెచ్చుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ని కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ తో ఒక ఏరియాని కొనుక్కొని బల్క్ క్వాంటిటీలో ఏరియాని కొనుక్కొని ఆ ఏరియాలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ప్రకారం వాళ్ళు దాన్ని డివైడ్ చేసుకుంటారు. ఫ్లాట్ లాగా డివైడ్ చేసుకొని దాంట్లో ఏం చేసుకుంటారు, హౌసింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే హౌసింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో దీనిలో ఏం చేస్తారంటే ముందు ల్యాండ్ కొనుక్కుంటారు. ల్యాండ్ కొనుక్కున్న తర్వాత దానికి ఏం చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. కన్స్ట్రక్షన్ చేసి ఆ వచ్చినటువంటి ఫ్లాట్లు వాళ్ళు ఎంతైతే అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ అమౌంట్ ప్రకారం వాళ్ళకి ఎంత ఫ్లాట్ వస్తుంది ఏంటనేది వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. వాళ్ళు హౌస్ అయినా కట్టివ్వచ్చు, లేకపోతే వీలైనా సరే హౌస్ కట్టుకోవచ్చు. ఓకేనా. సో దీంట్లో జరిగేటువంటి యాక్టివిటీ అది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు ప్రొవైడ్ ది హౌసింగ్ ఫెసిలిటీస్. సో హౌసింగ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటాక టెలికామ్ ఎంప్లాయీస్ అందరు కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక హౌసింగ్ సంబంధించిన సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళ హౌస్ ని తయారు చేసుకొని ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకొని దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ప్రకారం వాళ్ళు ఏం చేశారు, హౌసెస్ ని ఇచ్చుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో ఎవరు తీసుకొచ్చారంటే ఫార్మర్స్ తీసుకొచ్చినటువంటి సొసైటీయే. ఓకేనా. సో ఫార్మర్స్ కొంతమంది కలిసి దీన్ని తీసుకున్నట్టు కంబైన్ అయినటువంటి సొసైటీ, దాన్ని ఏమంటాం ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. సో ఫార్మర్స్ కు ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం కూడా దీంట్లో సాల్వ్ చేసుకుంటారు. సో వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్స్ కావాలో ఆ సీడ్స్ ని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం. ఓకేనా. సో అగ్రికల్చర్ సంబంధించింది ఏవైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు సాల్వ్ చేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక పానీ పంచాయత్ అనేటువంటి మనకు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ ఇదేం చేస్తుందంటే ఫార్మర్స్ కి ఏవైతే కావాలో ఓకేనా, సో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ని ఈ సొసైటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో చిన్న చిన్న చేతి వృత్తి వాళ్ళందరూ కూడా ఈ సొసైటీ కిందకి వస్తారు. వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మొత్తాన్ని కూడా చూసుకుంటారు. తర్వాత లాస్ట్ వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. సో పేర్లోనే ఉంది క్రెడిట్ అంటే అప్పు ఇచ్చేటువంటి సొసైటీ. ఓకేనా. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఎవరైతే అమౌంట్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను నీడ్ ఉన్నటువంటి వాళ్ళు కంబైండ్ అయ్యి ఓకేనా. సో బ్యాంక్ నుండి డబ్బులు తెచ్చుకోవాలంటే ఎక్కువ మనం ఇంట్రెస్ట్ అయి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఏం చేస్తున్నారు, నార్మల్ పీపుల్స్ అందరు కలిసి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని పోగు చేసుకొని ఓకేనా. సో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఏం చేస్తున్నారు, అమౌంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో దీంట్లో ఆ మెయిన్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యాక్సెప్ట్ డిపాజిట్ ఫ్రమ్ ది మెంబర్స్. సో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ ని డిపాజిట్ ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత దాన్ని ఏం చేస్తారు, సో గ్రాంట్ దెమ్ టు లోన్స్ కదా ఇస్తారు. ఓకేనా. ఎవరికైతే నీడ్ ఉంటుందో ఆ రీజనబుల్ ఇంట్రెస్ట్ కి వాళ్ళకి ఏం చేస్తున్నారు, లోన్ రూపంలో ఇస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక
కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ మచిలీపట్నంలో ఉంది. దీన్ని కూడా ఇది గవర్నమెంట్ ఒక హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీ అనేది. ఎందుకంటే చట్ట ప్రకారం మనం ఫామ్ చేయాలి దీన్ని. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం మనం ఫామ్ చేస్తాం కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంతమంది కలిసి ఫామ్ చేసినటువంటి కోఆపరేటివ్ సొసైటీ ఇది. దీంట్లో ఏం జరుగుతుంది అంటే మెంబర్స్ నుండి అమౌంట్ని కలెక్ట్ చేసుకొని ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి తక్కువ రేట్కి మనం లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ మొత్తం కూడాను కోఆపరేటివ్ సంబంధించినటువంటి టైప్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ఫీచర్స్, అదేవిధంగా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.